హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎండు చేపల కూర చేసుకున్నాము. చూడండి, ఎండు చేపలు మంచిగా వేయించుకున్నాం. ఇప్పుడు ఏం ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎండు చేపలు వేసుకొని అలా కడాయిలో ఊరికి వేయించుకోవాలి. ఎందుకంటే ఇసుక దుమ్ము అవి ఉంటాయి కదా, వీటికి దాని మీద పొట్టు ఉంటుంది కదా, అందుకని అనేసి వేయించుకోవాలి. ఇప్పుడు అలా వేయించుకోవాలి సన్న మంట మీద. కావాల్సిన టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కూరకు కావాల్సినవి, కారము, కరివేపాకు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, తగినంత ఆయిల్. చూడండి, అలా వేయించుకోవాలి. అన్నీ ఉన్నాయి కదా, అలా మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మా ఛానల్ వచ్చేసి మిస్ రాజలక్ష్మి ఒక ఛానల్, మంది సిఆర్ లక్ష్మి ఛానల్ ఒకటి ఉన్నాయి. ఏం చూడొచ్చు మీరు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ వంటలు కావాలో, ఏ ఇష్టమో కావాల్సినవి మమ్మల్ని అడిగితే మేము చేసి చూపిస్తాను నేను. చూడండి, మంచిగా అలా వేయించుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను. కొంచెం కలర్ మారుతాయి. ఎండు చేపలు వీటిని కొయ్యి కాళ్ళు అంటారు మా సైడ్. మీరేమంటారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూడండి, అలా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్నాక ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టుకొని చల్లనీళ్ళు, దాంట్లో ఈ చేపలు వేసుకున్నాం. ఇప్పుడు వేసుకొని మంచిగా కడుక్కోవాలి. ఇసుక దుమ్ము అంతా ఉంటుంది కదా, దాని పొట్టు అంతా. చూడండి, ఆ కడాయిలో కింద ఉంది చూడండి, తెద్దాం. చూడండి, అది మళ్ళీ వాటర్ పోసి కడుక్కోండి మంచిగా కడాయిని. చూడండి, అట్లా గీరుకుంటే మంచిగా అదంతా వస్తుంది పొట్టు అది. చూడండి, అలా కడుక్కొని పెట్టుకోవాలి. మళ్ళీ పెనం పెట్టుకున్నాను. చూడండి, అలా పెట్టుకొని మంచిగా చేపలు కడుక్కొని, మంచిగా ఒట్టి చేపలు చూడండి అలా వాటర్ పోసుకొని కడుక్కోవాలి. తల తోక తీసేస్తాను, అటు గీక్కుంటే పొట్టు వస్తుంది కదా, దాని మీద పోతుంది. ఇలా చేసుకోవాలి బాగా. చూడండి, తలకాయలు తీసేస్తున్నాను, అర్థం నీట్గా తీసుకోండి. ఒట్టి చేపల కూర నాకు చాలా ఇష్టం అండి. చూడండి, చపాతీకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఇంకా సంగటికి ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేస్తున్నాను. చూడండి, పోపు దినుసులు మంచిగా వేయాక కరివేపాకు వేసుకుంటున్నాను. చూడండి, అవి కొంచెం కలబెట్టుకోవాలి. అట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక. మీలో ఎంతమందికి ఇష్టమో ఒట్టి చేపల కూర అంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకొని చక్కగా అవి కొంచెం వేగాలి. ఇప్పుడు చూడండి, అలా మంచి కలబెట్టుకొని మంచిగా చేసుకోవాలి. చూడండి, మాకైతే చాలా ఇష్టము ఇది. ఇప్పుడు ఉప్పు, పసుపు వేస్తున్నాను. చూడండి, తగినంత ఉప్పు వేసుకొని మా క్వాంటిటీకి తగినట్టు నేను వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇందాక, అవి చూపించాను కదా, అవి వేసుకుంటున్నాను. ఇప్పుడు అవి వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి బాగా. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అలా మంచిగా వేయించుకోవాలి. చూడండి, అలా కొంచెం వేగనివ్వాలి. మంచిగా కలబెట్టుకొని మంచిగా చేసుకోవాలి. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన ఛానల్ 2 ఉన్నాయి, మిస్ రాజలక్ష్మి ఒకటి, సిఆర్ లక్ష్మి ఒకటి. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వేయించుకోవాలి మంచిగా. చూడండి, అలా వేగాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మంచి కలబెట్టుకోవాలి. చూడండి, అలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు కలబెట్టుకోవాలి. చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు టమోటాలు 2 కట్ చేసి వేసుకుంటున్నాను. అవి కూడా మంచిగా కలబెట్టుకోండి. మీరు ఈరోజు ఏం చేసుకున్నారో, ఏం వంట చేసుకున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే, అలా మంచిగా వేయించుకోండి. చూడండి ఫ్రెండ్స్, అలా నాకైతే చాలా ఇష్టం. ఎండు చేపల కూర అంటే చాలా ఇష్టము. దీంట్లోకి రాగి సంగటి అయినా, రైస్ అయినా, చపాతి, పుల్కాలైనా ఏం బాగుంటాయి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాం. కొంచెం ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి చూసి కారం వేసుకోండి. మా కూర తగినంత నేను వేసుకుంటున్నాను. మీరు తక్కువ ఎక్కువ వేసుకుంటే చూసి కారం వేసుకోండి. మూత పెట్టి కాసేపు వేగనివ్వాలి. అవి మెత్తబడదనక ఉంచండి. తీసి అప్పుడప్పుడు మధ్యలో కలబెట్టుకుంటుందండి. చూడండి, మూత తీసాను. ఇప్పుడు కలబెడుతున్నాను. కొంచెం మెత్తబడుతున్నాయి.
చూడండి అలా ఏమి గట్టిగా టమోటా అన్నీ ఉంటే ఇక్కడ అట్లా ఇట్లా కొట్టుకొని మెత్తగా తీసుకోండి. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను, కొంచెం గ్రేవీ ఎంత కావాలనే దాన్ని బట్టి నేను వేసుకుంటున్నాను గ్రేవీ. చూడండి అలా మళ్ళీ మూత పెట్టుకోండి, కలబెట్టుకొని చూడండి అలా మూత పెట్టుకొని ఇప్పుడు తీసి చూస్తే బాగా బాయిల్డ్ అవుతుంది అంతా గ్రేవీ. చూడండి మళ్ళీ కలబెడుతున్నాను. చూడండి అలా మంచిగా చేసుకుంటున్నాను. చూడండి కలబెడుతున్నాను. ఇప్పుడే ఉప్పు కారం అన్ని చూసుకోండి, చాలకపోతే మళ్ళీ వేసుకోండి. చూడండి అలా ఎంత బాగుందో, స్మెల్ అయితే అదిరిపోతుంది. చూడండి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి, మంచిగా తెరలాలి లాగా. చూడండి ఇప్పుడు చేపలు ఇందాక తుంచి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుంటున్నాను. అది అలా వేసుకుంటున్నాను మొత్తం. చూడండి అలా మాకందరికి చాలా ఇష్టము. చూడండి అలా వేసుకోవాలి, మొత్తం వేసుకొని మళ్ళీ కలబెట్టుకోవాలి. చూడండి స్మెల్ మాత్రం చాలా అంటే చాలా గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు మూత అలానే పెట్టుకొని 5 నిమిషాలు నాక తీయాలి. చూడండి ఎసురు కొంచెం వినిగిపోయినాయి కదా, కలబెట్టుకోవాలి ఇప్పుడు. చూడండి అలా కలబెట్టుకుంటున్నాను. చూడండి అలా ఒక సైడ్ రైస్ పెట్టాను, రైస్ కూడా అవుతుంది. నాకు ఎప్పుడెప్పుడు తిందామా నీళ్లు నోట్లో ఊరుతున్నాయి. చూడండి స్మెల్ మాత్రం అదిరిపోతుంది. చూడండి అలా ఉడుకుతుండగానే కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను, కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు. చూడండి అలా చూడండి అర్థం. ఇప్పుడు కొబ్బరి పొడి వేస్తున్నాను 1 స్పూను. చూడండి ఇంకా అయిపోయింది ఇది. చూడండి ఎంత బాగా వస్తుంది. కొంచెం గ్రేవీ టైప్ కావాలంటే వాటర్ వేసుకోండి, గ్రేవీ టైప్ వద్దు మాకు మామూలుగా వేరే కూర ఉంది అనుకుంటే ఇలా చేసి పెట్టుకోవచ్చు. అలా ఉడికినాక కొత్తిమీర, లాస్ట్లో కొత్తిమీర వేసాను. చూడండి మా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మీరు ఇలానే చేసుకుంటారా, మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఉడుకుతుంది. చేపల కూర, చేపల పులుసు, ఎండు చేపల రాగి కొయ్యకాల పులుసు. మా సైడ్ రాగి కొయ్యకాళ్ళు అంటారు ఎండు చేపలను అవి. చూడండి ఓకే ఫ్రెండ్స్, వావ్ సూపర్ అదిరిపోతుంది. తినే కొద్ది తినాలనిపించేంత టేస్టీగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒక బాయ్ ఫ్రెండ్స్.